హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్గా మటర్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందుకోసం నేను పన్నీర్ని ముందుగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం పచ్చి బఠానీ మటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మంచిగా నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం కర్రీలోకి కావాల్సిన టమాటోస్, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకోవాలి. మనం ఇందులోకి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాము, కొంచెం పేస్ట్ చేసి వేస్తాము. ఈ కర్రీ కోసం ముందుగా మనము కసూరి మేతిని అండ్ అల్లం వెల్లుల్లి పేస్టుని, తర్వాత గరం మసాలాని, తర్వాత ధనియా పొడిని, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కాజు, టమాటోస్ అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. పన్నీర్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారము యాడ్ చేయాలి ఈ పన్నీర్ ముక్కలకి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఈ సాల్ట్ తర్వాత కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఉప్పు కారం అనేది పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా కొంచెం పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఈ పన్నీర్ని ఇంట్లో చేశాను కాబట్టి ఇది కొంచెం విడివిడిగా అవుతుంది. మీరు షాప్లో నుంచి తెచ్చుకున్న పన్నీర్ అయితే పీసెస్ వైజ్ సపరేట్గా ఉంటుంది. ఈ పన్నీర్ ముక్కల్ని పక్కకు పెట్టి మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం గ్రేవీ కోసము ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీటన్నింటినీ ఒక 1-2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న వీటన్నింటినీ కొద్దిగా చల్లార్చి మనం గ్రేవీకి కోసం పేస్ట్గా చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకొని. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. దీని అంతటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒక 1-2 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారపొడి, ధనియా పొడి, తర్వాత గరం మసాలా, తర్వాత ఉప్పు వేసుకొని ఇవన్నింటినీ ఈ గ్రేవీకి మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 1-2 మినిట్స్ మంచిగా కలిపి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పక్కకు పెట్టేసుకున్న మటర్ని వేసుకోవాలి. తర్వాత మనకి కావాల్సినంత గ్రేవీ కోసము వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మనం పన్నీర్ కర్రీని ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత గ్రేవీ అనేది దగ్గరికి అవుతుంది. అప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయినట్టు. ఈ ప్రాసెస్లో కనుక మటర్ పన్నీర్ కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదే ప్రాసెస్లో మనం మటర్ పన్నీరే కాకుండా క్యాప్సికమ్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పన్నీర్ చేసిన ప్రతిసారి నేను ఇంట్లోనే పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటాను. అందుకని పన్నీర్ కొంచెం విడిపోయినట్టుగా, కానీ ఇలా చేసిన పన్నీరు ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది.
అదే మనం బయట తెచ్చుకున్న పన్నీర్ అయితే ఇలా చిన్న చిన్నగా విడిపోదు, అది పీసెస్ వైజ్ సపరేట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడింది కదా, కర్రీ అనేది రెడీ అయిందనమాట. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.